కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చిండు. ఆయన పేరు ఎక్కడ తీసుకోకుండానే ఆయనకి పెద్ద షాక్ ఇచ్చిండు. ఆయన ఒక ట్వీట్ చేసిండు. ఇప్పుడు కోమటిరెడ్డి ఎట్లా తయారైందంటే రేవంత్ రెడ్డికి కొరకరాని కొయ్య అంటారు కదా, మనం అసలు ఏం చేయాలనో అర్థం కాదు అనే లేకుంటా చూసినా అట్లా తయారైండు. రేవంత్ రెడ్డిని డైరెక్ట్ ట్వీట్లతో అటాక్ చేస్తుండు, డైరెక్ట్ ఓపెన్గా మాట్లాడుతుండు. ఇప్పుడు గతంలో 10 ఏళ్ళు నేనే సీఎం ఉంటా అన్నప్పుడు కూడా ఒక ట్వీట్ వేసిండు ఆయన, అసలైన నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు ఒప్పుకోరు మీరు ఇట్లా మాట్లాడేదాన్ని అని. ఇప్పుడు ఏం చేసిండు అంటే, ఇది ట్వీటు ఒక చదివి వినిపిస్తుంది. దానికంటే ముందు ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియా లొల్లి నడుస్తుంది కదా, మన సీఎం రేవంత్ రెడ్డి గారు నవతెలంగాణ పార్టీ వల్ల నవతెలంగాణ పేపర్ ఒకటి ఉంటుంది. ఆ పేపరు 10వ వార్షికోత్సవంకి పోయి జర్నలిస్టుల మీద మాట్లాడింది మనం చూసినాం. ఏం మాట్లాడిండు అసలు, దాని మీద ఓ 4-5 రోజుల నుంచి మొత్తం మీడియాలో సోషల్ మీడియాలో అదే చర్చ జరుగుతుంది. మొత్తం జర్నలిస్టులని చాలా దారుణంగా జర్నలిస్టుల మీద మాట్లాడిండు, తీవ్రమైన వ్యాఖ్యలు చేసిండు. ఎక్కడికక్కడ జర్నలిస్టు సంఘాలు ఖండిస్తున్నాయి, అందరూ ఖండిస్తున్నారు. మనం కూడా నిన్న రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టినాం దాని మీదనే, ఆయన మాట్లాడిన దాని మీదనే. అసలు ఎవరు జర్నలిస్టులు, ఏది జర్నలిజం, జర్నలిస్టులను రాజకీయ నాయకులు నిర్ణయిస్తారా, దీని మీద మనం నిన్న రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టినాం. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడిర్రు, వాళ్ళ ఒపీనియన్స్ చెప్పిర్రు. అసలు క్వాలిఫికేషన్తో సంబంధం ఉండాల్సిన అవసరం లేదు, సామాజిక స్పృహ ఉన్న ఎవరైనా సరే జర్నలిస్టులు కావచ్చు అని జర్నలిస్ట్ సమాజం నుంచి వచ్చిన వాళ్ళందరూ మాట్లాడిర్రు. కానీ మన సీఎం గారు ఏమంటారు అంటే, అసలు వీళ్ళు రానోళ్ళు జర్నలిస్టులు అవుతుర్రు, వాళ్ళు జర్నలిస్టులు అవుతారా? కాలు మీద కాలేసుకొని కూర్చుంటారు, ప్రెస్ మీట్లలోకి వచ్చి కాలు మీద కాలేసుకొని కూర్చుంటున్నట. ఈయనకు కిందికి దిగిపోయి పళ్ళ కొట్టబుద్ధి అవుతుందట, పళ్ళు రాలగొట్టబుద్ధి అవుతుందట. దానికి కౌంటర్లు కూడా పడుతున్నాయి. జర్నలిస్టులు ఏమి ఊకుంటలేరు, ఎందుకంటే వాళ్ళని అంటే ఎందుకు ఊకుంటారు? ఇప్పుడు రాజకీయ నాయకులకు ఉన్న క్వాలిఫికేషన్ ఏంది, ఏం క్వాలిఫికేషన్తో రాజకీయాలు చేస్తుర్రు? రాజకీయాలు మాట్లాడే చాలామంది, నిన్న ఎవరో రాసిరు, నాకు పేరు గుర్తొస్తలేదు కానీ ఒక ఆయన రాసిండు ఫేస్బుక్లోనే అనుకుంటా. ఇప్పుడు మీకు సరే కిందున్న జర్నలిస్టులని పళ్ళ కొట్టబుద్ధి అవుతుంది, కింద కాలు మీద కాలేసుకుంటే. వేదికల మీద మాట్లాడే రాజకీయ నాయకులు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు ఏది పడితే అది మాట్లాడినప్పుడు జర్నలిస్టులకు కూడా చాలా మందికి పైనకు వచ్చి అదే చెయ్యాలనిపిస్తుంది, కానీ సంస్కారం అడ్డొస్తుంది ఎక్కడనో ఒక దగ్గర అని అన్నాడు ఆయన. చాలామంది రాజకీయ నాయకులు మాట్లాడే భాషను చూసినప్పుడు జర్నలిస్టులకు కూడా మనసులో ఏదో ఒక మూలన అనిపిస్తుంది, కానీ చేయలేకపోతున్నారు అని చెప్పిండు. అసలు కాలు మీద కాలేసుకొని కూర్చుంటే ఓర్వలేని తనమేంది? కంఫర్ట్ కోసమో చాలా మీరు గంటలు స్పీచ్లు ఇచ్చేటివి ఉంటాయి. రౌండ్ టేబుల్ మీటింగ్లు ఎలాంటివి జరిగితే, లేకపోతే ఏదన్నా బహిరంగ సభ జరిగితే అది ఇది అయితే గంటలు 4 గంటలు 5 గంటలు కూర్చోవాల్సి వస్తుంది ఆ జర్నలిస్టులు అనేటోళ్ళు. కంఫర్ట్ కోసం కాలు మీద కాలేసుకుంటారేమో, దానికి కూడా తప్ప, అది కూడా తప్ప అంటే మీ ముందు కాలు మీద కాలేసుకొని కూర్చోవద్దా? ఓర్వరా మీరు? జర్నలిస్టులు ఏమూకుంటలేరు. దీనికి 2-3 రోజుల కిందట డిజిటల్ మీడియా జర్నలిస్టులు అందరూ కూడా మీటింగ్ పెట్టిర్రు, అంతా చేస్తుర్రు, నడుస్తుంది. ఆయన మాట్లాడినవి నేషనల్ మీడియా కూడా, ఇక్కడ లోకల్ మీడియా లేకపోతే డిజిటల్ మీడియాలో మాత్రమే మాట్లాడితే ఎట్లా, లేకపోతే నేను చెప్పింది నేను మాట్లాడింది ఇక్కడనే వస్తే ఎట్లా, నేషనల్ వైడ్గా కూడా మాట్లాడుకోవాలి కదా అనుకున్నాడేమో, కానీ నేషనల్ మీడియా కూడా ఉతికి ఆరేసిరు. అసలు కరెక్ట్ కానే కాదు జర్నలిస్టుల పట్ల గిట్లాంటి భాషనా అని. ఇంకోటి ఏంటి అంటే, ఆయన మాట్లాడుతుంది ఇవాళ ఫస్ట్ టైం కాదు, ఇది 4వ సారో 5వ సారో, మనందరికి గుర్తుండి ఉండాలి. గతంలో అసెంబ్లీలో సీఎం హోదాల మన సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం హోదాల ఏది పడితే అది రిపోర్టింగ్ చేస్తే ఊకోం, బట్టలు ఇప్పి కొడతాము అన్నాడు. దాని తర్వాత గొట్టంగాళ్ళు అన్నాడు. దాని తర్వాత రకరకాల మాటలు ప్రతిరోజు ప్రతిసారి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి మాట్లాడుతూనే ఉన్నాడు జర్నలిస్టుల మీద, ఏది పడితే అది. ఇక మొన్న ఇంకా కొంచెం ముందుకొచ్చి మాట్లాడిండు, ఇంకా అసలు క్వాలిఫికేషన్ల మీద లేకపోతే కొట్టాలనిపిస్తుంది అని మాట్లాడిండు. దాని మీద జర్నలిస్టు సంఘాలు జర్నలిస్టులు మాట్లాడరు కాదు, ఇక వాళ్ళ పార్టీ అయినా కూడా మాట్లాడుతుండు. ఏం ట్వీట్ వేసిండు ఆయనే, చాలా క్లారిటీగా ఆయన చెప్పాలనుకున్నది చెప్పిండు. ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వేసిన ట్వీట్, వాళ్ళ పార్టీ నాయకుడే. ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించడం సబబు కాదు. ఎందుకంటే ఆయనే మొన్న మాట్లాడిన మాటలు డిజిటల్ మీడియాను ఉద్దేశించి మాట్లాడిండు అనుకుంటారు, కానీ కాదు, ఆయన అందరిని ఉద్దేశించే మాట్లాడిండు. తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదటి నుంచి
తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉంది. నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం ముమ్మాటికి విభజించి పాలించడమే. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదు. ఆ రోజు ఆయనే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈవెంట్కి పోయి మాట్లాడిండు కదా. సో ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియాను, సోషల్ మీడియాను, డిజిటల్ మీడియాను, న్యూ మీడియాను రకరకాల పేర్లతోనూ పిలుస్తున్నారు అనుకోండి. మనం న్యూ మీడియా అంటున్నాం దాన్ని. అట్లా సోషల్ మీడియాను, మెయిన్ స్ట్రీమ్ మీడియాను విభజించి పాలించాలి అని చూస్తున్నాడు, విడదీయాలని చూస్తున్నాడు. విభజించి పాలించడం కరెక్ట్ కాదు, తెలంగాణ సమాజం సహించదు దీన్ని అని చెప్పిండు. అవుట్ రైట్గా స్ట్రేట్గా మీరు మాట్లాడింది, మీరు ఆ రోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈవెంట్కి పోయి మాట్లాడారు కదా, సోషల్ మీడియా వాళ్ళని వీళ్ళని విభజించిన లెక్క తెలంగాణ సమాజం అస్సలు సహించదు, ఇట్లాంటిది మానుకోవాలి అని చెప్పిండు ఆయన. ఇది ఒకటేసారి కాదు, గతంలో కూడా ఈయన ఒకసారి ట్వీట్ వేసిండు, 10 ఏళ్ళు నేనే సీఎం ఉంటా అంటే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎవ్వరు ఒప్పుకోరు అని. దాని తర్వాత ఇది రెండో ట్వీటు. సోషల్ మీడియా మీద ఇప్పుడు చర్చ జరుగుతున్నప్పుడు, సమాజం నుంచి మాట్లాడుతున్నప్పుడు జర్నలిస్టు సంఘాలు వాళ్ళు వీళ్ళు అందరూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు ఆయన మాట్లాడడం. ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నాడు, 4 సార్లు 5 సార్లు. ప్రతిసారి మాట్లాడుతున్న ప్రతిసారి ఇంకా ఆ టెంపో అనేది పెంచుతూనే ఉన్నాడు. అంటే మాట్లాడడం కావచ్చు, వాళ్ళని హెచ్చరించడం కావచ్చు, ఇంకొకటి కావచ్చు చేస్తూనే ఉన్నాడు. అయితే బేసిక్గానే పాలకులు ఏంది అంటే వాళ్ళకి పాజిటివ్గా ఉన్నప్పుడు ఒక లెక్క, వాళ్ళకి నెగిటివ్గా ఉన్నప్పుడు ఒక లెక్క తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఇదే సోషల్ మీడియాని వెనకేసుకొని వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అదే సోషల్ మీడియాని ఎందుకు దుమ్మెత్తి పోస్తున్నాడు అనేది డిజిటల్ మీడియా జర్నలిస్టులు అడుగుతున్న ప్రశ్న. వాళ్ళు సూటిగానే మొన్న ఒక మీటింగ్ పెట్టుకొని అడిగారు. వీళ్ళందరితో పాటు ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకులు కూడా అడుగుతున్నారు. అసలు విభజించి పాలించడం అనేది కరెక్ట్ కాదు అని గట్టి కౌంటర్ ఇచ్చిండు ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారికి. విభజించి పాలించాలి అన్న లెక్క చూస్తున్నారు మీరు, అసలు ఈ పద్ధతి అస్సలు మంచిది కాదు. సమాజంకి పనికొచ్చే చాలా విషయాలని సోషల్ మీడియా వెలికితీస్తుంది. అట్లాంటి వాళ్ళను విభజించి పాలించే విధానం లెక్క మీరు చేస్తున్నారు, ఇది మంచిది కాదు. అసలు తెలంగాణ సమాజం వీటిని సహించదు, మీరు మానుకోవాలి అన్న లెక్క చెప్పిండు. ఆ ఒక్క లైన్ రాయలే కానీ మీరు ఇట్లాంటి పనులు మానుకుంటే మంచిది అన్న లెక్క చెప్పిండు. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండు ఆయన, గట్టి వార్నింగ్ ఇచ్చిండు. డైరెక్ట్ చెప్పేసిండు, మీరు మాట్లాడుతున్న మాటలు చక్కగా లేవు, మీరు మాట్లాడుతుంది కరెక్ట్ కాదు ఇది అని గట్టి కౌంటర్ కోమటిరెడ్డి ఇచ్చిండు. ఆయన ట్వీట్లో ఇచ్చిండు. జర్నలిస్టు సమాజానికి మద్దతు తెలిపిండు ఆయన. ముఖ్యంగా డిజిటల్ మీడియా జర్నలిస్టులకు మెయిన్ స్ట్రీమ్ని దాన్ని విడదీయాలని చూసినలాగా చూస్తున్నారు మీరు, ఇది కరెక్ట్ కాదు అని డిజిటల్ మీడియా వాళ్ళకి ఆయన తన మద్దతును తెలిపిండు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించండి ఈయన. ఒక లైన్ రాయలేదు తప్పించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించినట్టే. మీరు మాట్లాడిన మాటలు తప్పు, నేను డిజిటల్ మీడియా వాళ్లకు మద్దతుగా ఉంటున్నా, వాళ్ళు చాలా విషయాలను సమాజంకి పనికొచ్చే విషయాలను సమాజం ముందుంచిరు, కాబట్టి వాళ్ళకి నా మద్దతును తెలుపుతున్నా అని చెప్పిండు. రేవంత్ రెడ్డికి ఒక రకంగా షాక్ ఇచ్చిండు కోమటిరెడ్డి.